ఎప్పుడు వచ్చావును కాదన్నయ్య. సిక్సర్ల వర్షం కురిపించామా లేదా అని అదేదో పోకిరి డైలాగ్ చెప్పినట్లు రెచ్చిపోయాడు మన వైస్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్. లాస్ట్ ఇయర్ ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్లో సీరియస్గా ఇంజ్యూర్ అయిన టీమిండియా వన్డే వైస్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ దాదాపు 2-3 నెలలుగా క్రికెట్కి దూరం అయిపోయాడు. అయితే ఈ నెల 11 నుంచి న్యూజిలాండ్తో జరగబోయే వన్డే సిరీస్ కోసం సెలెక్ట్ కావడంతో ఫ్యాన్స్ అంతా ఖుషి అయిపోయారు. కానీ ఫుల్ ఫిట్నెస్ సాధిస్తేనే టీంలో ప్లేస్ దక్కేది అని చీఫ్ సెలెక్టర్ అగార్కర్ చెప్పడంతో అయ్యర్ ఫిట్నెస్ సాధిస్తాడో లేదో అని అంతా భయపడ్డారు. అయితే వాళ్ళ భయాన్ని క్షణాల్లో దూరం చేస్తూ విజయ్ హజారే ట్రోఫీలో అయ్యర్ బ్యాట్తో రెచ్చిపోయాడు. మంగళవారం హిమాచల్తో జరిగిన మ్యాచ్లో ముంబై తరపున బరిలోకి దిగిన అయ్యర్ 32 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోవడమే కాకుండా మొత్తంగా 10 4లు 3 6లతో 53 బంతులో 82 రన్స్ బాదేశాడు. విచిత్రం ఏంటంటే టీమిండియా కెప్టెన్గా ఉన్న శుభ్మన్ గిల్ ఒక పక్క ఇదే విజయ్ హజారే ట్రోఫీలో 11 పరుగులకే అవుట్ అయి చెత్తగా ఆడితే టీంలో ఉంటాడో లేదో అని డౌట్ ఉన్న అయ్యర్ మాత్రం బ్యాట్తో ఇరగదీసేశాడు. ఏదేమైనా నా వరకు మాత్రం గిల్ని టీమిండియా కెప్టెన్గా పీకేసి అయ్యర్కే వైస్ కెప్టెన్ నుంచి కెప్టెన్గా ప్రమోట్ చేస్తే కానీ టీమిండియా బాగుపడే ఛాన్సులు కనిపించడం లేదు. ఏమంటారు?